హలో ఫ్రెండ్స్, నా పేరు అరుణ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా క్వశ్చన్స్, కమెంట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక ప్రోడక్ట్ రివ్యూ చేయబోతున్నా. ఫుడ్ ప్రోడక్ట్ అన్నమాట, ఫుడ్కి సంబంధించింది. ఓకే, సో ఇది ప్రోడక్ట్ పేరు ట్రూ ఎలిమెంట్స్ ఢిల్లీ చట్పటా మిక్స్ అంట. ఢిల్లీ చట్పటా మిక్స్, టొమాటో, ఆనియన్, ఏంటంటే ఫ్లేక్స్లా ఉన్నాయి. అది ఐటమ్ ఏందో ఏమో ఓపెన్ చేసి చూడ. ఇక్కడ నో పామ్ ఆయిల్, 100% రోస్ట్ చేసిందన్నమాట. ప్రోడక్ట్ 50 గ్రామ్స్ ప్రోడక్ట్ 50 రూపీస్ అంట. 50 గ్రామ్స్కి 50 రూపీస్. సో జనరల్గా ఇంత రేట్ పెట్టి హెల్తీ ప్రోడక్ట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 50 రూపీస్కి ఏదన్నా వెజిటేబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. క్యారెట్స్, బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. సో ఇది హెల్తీ అని చెప్పారు, బట్ కవర్లో ప్యాక్ చేసిన ఇది ప్లాస్టికే కదా, రియాక్ట్ అవుతుంది కదా. దీనికి సెల్ఫ్ లైఫ్ ఉండడానికి ఏదో ఒకటి గ్యాస్ మిక్స్ చేస్తారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సో రేట్ కొంచెం ఎక్కువ ఉంది. సో పర్చేస్ చేయకండి. అంటే ఈ రేటు ఇంకా దొరుకుతాయి క్వాలిటీ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ తీసుకోండి, నా సజెషన్ అంతే. ఇది జస్ట్ నేను రివ్యూ చేయడానికి తీసుకున్న. టేస్ట్ ఎక్కువ ఉంది ఏంటనేది చూద్దామనేసి. ఓకే, సో 100% హోల్ గ్రెయిన్. సో ఏంటంటే 50 గ్రామ్స్కి 50 రూపీస్, కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు. సో బట్ స్నాక్స్, సో ఇవాళ రేపు టైంకి ఫుడ్ తినే పరిస్థితి ఎవరికి లేదు. ఏదో ఒక స్నాక్స్ కొనుక్కొని తినడము, ఏదో బయట ఫాస్ట్ ఫుడ్ తినడము, అదే అయిపోతుంది. సిటీ లైఫ్ అట్లనే అయిపోయింది. సో డిపెండ్స్, ఇంకా మన దగ్గర ఫుల్ మనం రిచ్, మనకు టైం లేదు అనుకుంటే పర్చేజ్ చేసుకొని తినండి, మీ ఇష్టం. బట్ హెల్దీ అని కూడా ఇచ్చారు. హెల్దీ అంట, 100% క్లీన్ లేబుల్ అండ్ 100% హోల్ గ్రెయిన్ సర్టిఫైడ్ అంట. ట్రూ ఎలిమెంట్స్ ఫుడ్ దట్ డస్ నాట్ లై. అంటే ఫుడ్ వీళ్ళ ఫుడ్ అవద్దని చెప్పదంట. చూడండి, చూస్తే మనకి పిల్స్బర్రీ, చెక్కి, ఫ్రెష్ ఆట కవర్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ రెడ్ కలర్ చూస్తే రెడ్ బ్లాక్, ఈ కాంబినేషన్ ప్యాకింగ్ అనేది ఓకే, అంత అట్రాక్టివ్ ఏం లేదు. బట్ షోరూంలో ఉన్న లైటింగ్కి నచ్చవచ్చు. మనం తీస్తాం కానీ రేట్ చూడగానే మళ్ళీ పెట్టేస్తాం. సో ఇది అంత వర్త్ ప్రోడక్ట్ అనిపించట్లేదు. బట్ హెల్తీ ప్రోడక్ట్ అని వీళ్ళు చెప్తారు. ఓకే, నైస్. ఏంటంటే రివ్యూ చేద్దాం. ఈ ప్యాకింగ్ అయితే ఓకే ఉంది. ఇలా సో పర్ 100 గ్రామ్స్ సర్వింగ్లో ఎంత ఉంది? ప్రోటీన్ 54, ప్రోటీన్ 7.2, కార్బోహైడ్రేట్స్ 54, టోటల్ షుగర్స్ 7, యాడెడ్ షుగర్స్ 3.9, డైటరీ ఫైబర్స్ 12. నేను ఇక్కడ ఇది ఉంది చార్ట్ చదువుతున్నా. చార్ట్ ఫ్యాట్స్ ఏమో రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ఫర్ యావరేజ్ అడల్ట్ పర్ డే ఇది ఒక 50 గ్రామ్స్ తినవచ్చు అని వీళ్ళు చెప్తారు. అంటే ఎక్కువ కూడా తినడు. హెల్దీ ఫుడ్ ఎక్కువ తిన్నా కూడా హెల్త్ పాడవుతుంది. సో అట్లా ఏంటంటే టేస్ట్ ఎట్లుందో చూద్దాం. రివ్యూ చేయాల్సింది టేస్ట్ అండ్ ప్యాకింగ్. అయితే ఒక వేసుకుందాం, నార్మల్ అనిపిస్తుంది ప్యాకింగ్ అంతా. స్నీకర్స్ ప్యాకింగ్ ఎట్లుంటుంది, స్నీకర్స్ చాక్లెట్ది అట్లా. ఓపెన్ చేస్తున్నా, ఫ్లేక్స్ అనుకుంటా. ఏంటంటే పల్లీలు, అటుకులు, సీడ్స్. ఇది
పంప్కిన్ సీడ్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ మిక్స్ అన్నమాట. చాట్ మనం బయట చాట్ కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది అట్లా. ఇది 50 రూపీస్కి 50 గ్రామ్స్ అంట. ఓకే, పర్లేదు. మంచి క్రంచీ ఫీలింగ్ అవుతుంది. టేస్ట్ మసాలా టేస్ట్ వస్తుంది. పల్లీలు, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇవి గోధుమల ఫ్లేక్స్ అనుకుంటా. గోధుమలో ఇప్పుడు మన అటుకులు రైస్తో చేస్తారు కదా, అట్లాంటి ఫ్లేక్స్ గోధుమలతో చేసినట్టున్నారు. గోధుమలతో చేసిన ఫ్లేక్స్ అనుకుంటున్నా. అదే టేస్ట్ అట్లా వస్తుంది. ఓకే, మసాలా టేస్ట్ ఉంది. ఇవన్నీ సీడ్స్ వేసిర్రు, హెల్దీ. అంటే హెల్దీ స్నాక్ అన్నమాట. ఇప్పుడు ఒక హెల్దీ స్నాక్ పర్ డే ఒక ప్యాకెట్ అంటే మన హెల్త్కి ఒక హెల్తీ ఫుడ్, టేస్టీ ఉండే ఒక హెల్తీ ఫుడ్ మనకు కావాలి. డైలీ ఒక 50 రూపీస్ 100 రూపీస్ మనం పక్కన పెట్టుకొని హెల్తీ ఫుడ్ మాత్రమే తిందాం అనుకుంటే అందులో ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ నాకు కొంచెం కాస్ట్లీ అనిపిస్తుంది. నేను రికమెండ్ చేయాలంటే మనీ రూపకంగా మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంది. నాకు నచ్చాలంటే ఇంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉందా అంటే ఇందులో ఈ సీడ్స్ ఉండడం వల్ల పెట్టవచ్చు అని అనిపిస్తుంది. బట్ ఇంకా ఆప్షన్ మీదే. నేనైతే రివ్యూ చేయడానికి తీసుకున్నాను. ఓకే, బాదాం కూడా ఉంది. బాదాం, పంప్కిన్ సీడ్, వాటర్ మిలన్ సీడ్, పల్లీలు, గోధుమ ఫ్లేక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఓకే అనిపిస్తుంది. స్పైసీ, ఎక్కువ మసాలా. స్పైసీ అంటే మసాలా టేస్ట్. ఒక స్నాక్ ఐటమ్, ఈవినింగ్ ఒక స్నాక్ ఐటమ్ తినాలి అనిపించినప్పుడు ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేయాలి. కాస్ట్ ప్రకారంగా చూస్తే రికమెండ్ చేయను. ఒక హెల్తీ స్నాక్ అనుకోవచ్చు, డిపెండ్స్. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రైస్ దీనికి ఓకేనే అనిపిస్తుంది. బట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. తినుకుంటూనే ఉంటా. 50 రూపీస్కి 50 గ్రామ్స్ స్నాక్ ఐటమ్ బదులు 1 కేజీ క్యారెట్ వస్తుంది, ఒక ½ కేజీ బీట్రూట్ వస్తుంది. 50 రూపీస్లో ఒక మంచి వెజిటేబుల్ ఒకటి, ఏదన్నా 1-2 వెజిటేబుల్స్ వస్తాయి. సో డబ్బులు ఇట్లా వేస్ట్ చేసుకోకుండా మీరు ఏదన్నా హెల్తీ ప్రోడక్ట్ లైక్ క్యారెట్స్, బీట్రూట్, నిమ్మకాయలు, ఏదన్నా వెజిటేబుల్స్ తీసుకోండి. మనీ వేస్ట్ చేయకండి. సో దీని రేట్ టూ మచ్ ఉంది. అంటే ఒక 20 పెట్టినా ఓకే, 20-25 పెట్టినా ఓకే. బట్ క్వాంటిటీ తక్కువ వస్తుంది. మనకి తక్కువ క్వాంటిటీలో ఎక్కువ వస్తే మంచిగా అనిపిస్తుంది. బట్ తక్కువ ప్రైస్కి ఎక్కువ క్వాంటిటీ. ఓవరాల్గా ఒక కాస్ట్లీ హెల్తీ స్నాక్ ఇది.
రూపీస్ 50 గ్రామ్స్. ఎవరైనా ఫ్రెండ్స్తో ఏమన్నా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇట్లాంటి స్నాక్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో పెద్ద డబ్బుల గురించి ఆలోచించాం కాబట్టి సో దట్ ఈస్ ఫైన్. అంటే స్నాక్స్ అనుకోవచ్చు. ఓకే, అట్లా ట్రై చేయవచ్చు. ఓకే, సో ట్రూ ఎలిమెంట్స్ వల్ల ఢిల్లీ చట్పటా మిక్స్ ఓకే. సో ఈ స్టఫ్ పనికి వస్తుంది. బాగుంది స్నాక్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో డబ్బులు వేస్ట్ చేసుకోకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో కష్టపడ్డ డబ్బులతో ఏమన్నా ఫ్రూట్స్ కొనుక్కొని తినండి. ఇది జస్ట్ రివ్యూ ఏంటంటే టేస్ట్ ఈజ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, హెల్తీ స్నాక్. ఇట్స్ టేస్ట్ స్పైసీ అండ్ మసాలా అండ్ స్నాక్ ఈజ్ గుడ్. సో 4 రేటింగ్, 3.5 4 రేటింగ్ వేసుకోవచ్చు. ఇందులో అన్ని హెల్తీ అవి ఉన్నాయి. బట్ ప్లాస్టిక్ ప్యాకింగే కదా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి స్నాక్స్ మళ్ళీ కొని తిని రివ్యూ చేస్తా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.